ఉన్నారు కదా. Yeah. So today we'll discuss about the memory management of memory representation of array, advantages and disadvantages array, and operations of the array. Okay. Now, so already previous class మనకి మల్టీ డైమెన్షనల్ array ఎలా రిప్రజెంటేషన్ చేయాలి అన్న సంగతి వరకు చూసుకున్నాము. And coming to the memory representation in one dimensional array. సో ఈ బ్లాక్ ఆల్రెడీ మనం ఇనిషియలైజేషన్ చేయడానికి వాడుకున్నామండి. సో ఏంటి ఇక్కడ మార్క్స్ అనేది ఎరే నేమ్, 10 అనేది ఎరే సైజ్, అందులో మనకి కావాల్సినటువంటి వాల్యూస్ ఏం కావాలంటే అవన్నీ కూడా ఎంటర్ చేస్తున్నాం అనమాట. సో ఎంటర్ చేసేటప్పుడు ఎలిమెంట్ మనం వేస్తున్నటువంటి వాల్యూ ఏదైతే ఉంటుందో అది ఎలిమెంట్ అని కాల్ చేస్తారనుకున్నాం. అలాగే అడ్రస్, సో మార్క్స్ ఆఫ్ 0 ఈజ్ నథింగ్ బట్ ఏ ఇండెక్స్, మార్క్స్ ఆఫ్ 1, మార్క్స్ ఆఫ్ 2. సో ఇలాగా మనం ఏమనుకున్నాము, ఎరే సైజ్ -1, ఎరే సైజ్ -1 అన్ని ఇండెక్స్లు క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఇండెక్స్ క్రియేట్ అవ్వాలి అని అంటే మనకు కావాల్సింది ఏంటండి, ఎరే సైజ్ తెలియాలి. ఎరే సైజ్ తెలిస్తే కనుక ఎరే సైజ్ n అనుకుంటే n-1 ఇండెక్స్లు మనకి క్రియేట్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ స్టార్టింగ్ ఇనిషియలైజేషన్ యొక్క అడ్రస్ ఏదైతే ఉంటుందో, మెమొరీ అలొకేషన్ అడ్రస్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా అడ్రస్ని క్రియేట్ చేయడం జరుగుతుందండి. అడ్రస్ని కావాలనుకున్నప్పుడు ఏం చేస్తారు, మనం ఏదైతే ఇనిషియలైజేషన్ మీన్స్ ఇండెక్స్ ఆఫ్ 0. సో ఇండెక్స్ ఆఫ్ 0 అడ్రస్ ఏదైతే ఉంటుందో మెమొరీ అడ్రస్, దాన్ని బేస్ చేసుకుని రిమైనింగ్ ఇండెక్స్ ఎన్నైతే ఉంటాయో అన్నిటికి కూడా మనం మెమొరీ అలొకేషన్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తున్నాం అనమాట అండి. సో ఈ మెమొరీ అలొకేషన్ క్యాలిక్యులేషన్ చేయడానికి మనకి సో ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ ఆప్షన్స్ రాసాం, ఒకసారి చూడండి. మెమొరీ ఎలా క్యాలిక్యులేషన్ జరుగుతోంది నేను హైలైట్ చేస్తున్నాను. ఆ హైలైట్ చేసిన పార్ట్ కనుక మీరు గమనిస్తే ఈజీగా మెమొరీ క్యాలిక్యులేషన్ చేసేసుకోవచ్చు మనకి. సో చూడండి ఏంటి, అడ్రస్ ఆఫ్ a of i, that means a of i means a of 0, a of 1, a of 2, a of 3, so many ఏదైనా సరే కావచ్చండి. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు, బేస్ అడ్రస్. సో ఎక్కడైతే మన ఇనిషియలైజేషన్ చేసామో ఆ ఇనిషియలైజేషన్ చేసినప్పుడు బేస్ అడ్రస్ ఏముందండి ఇక్కడ, సో 100 ఉంది ఇక్కడ. సో బేస్ అడ్రస్ ఏముందండి, 100 ఉందన్నమాట. సో ఈ 100 ప్లస్ నెంబర్ ఆఫ్ బైట్స్ ఆక్యుపైడ్ బై ద ఎలిమెంట్స్, నెంబర్ ఆఫ్ బైట్స్. సో ఇది ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారు, మనం తీసుకున్నటువంటి ఇంటిజర్ డేటా టైప్ బేస్ చేసుకుని బైట్స్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్ అని అనుకుంటే మనకి డిఫాల్ట్ గా తీసుకునేది ఎంత అంటే 4 బైట్స్ అండి. ఇంటిజర్ అయితే కనుక ఎంత, డిఫాల్ట్ గా 4 బైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ అదే డబుల్ తీసుకున్నారనుకోండి 8 బైట్స్ అవుతుంది. అలాగే మనం తీసుకున్నటువంటి డేటా టైప్ ఏదైతే ఉంటుందో ఆ డేటా టైప్ కి మెమొరీ అలొకేషన్ ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం. ఆ మెమొరీ అలొకేషన్ బట్టి ఇక్కడ మనకి బేస్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ బేస్ అడ్రస్ కి ఈ నెంబర్ ఆఫ్ బైట్స్ ని ప్లస్ చేయాలి. చేసిన తర్వాత చేయాల్సిన పని ఏంటంటే మనం ఎన్నో ఎలిమెంట్ అయితే ఉంటున్నామో ఆ ఎలిమెంట్ ని ఈ వచ్చిన దానికి మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఈ విధంగా మనం చేయగలిగితే మనకి ప్రతి ఇండెక్స్ యొక్క అడ్రస్ ని ఐడెంటిఫికేషన్ చేయగలుగుతాము. ఎగ్జాంపుల్, నేను మార్క్స్ ఆఫ్ 1 తీసుకున్నాను అంటే దిస్ వన్, అంటే ద సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ ద గివెన్ అరే. సో ఆ సెకండ్ ఎలిమెంట్ కి అడ్రస్ ఏంటి అని అడిగితే 100 + 4. ఇక్కడ 4 అనేది ఏంటంటే మనకి ఇంటిజర్ తీసుకున్నటువంటి డిఫాల్ట్ మెమొరీ అలొకేషన్, డిఫాల్ట్ సైజ్. సో 100 అనేది
the base address, main address ఏదైతే ఉంటుందో the base address. So 100 plus 4, 104 into 1 equals to 104. For example, I want to calculate Mark 6. So anyone can unmute? ఎంత చెప్పండి? ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఇక్కడ మన సెకండ్ ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం అండి ఇక్కడ. సో సెకండ్ ఎలిమెంట్ అంటే ఏంటి మనకి 90. సో 90 యొక్క ఇండెక్స్ ఏంటి? మార్క్స్ 1. సో మార్క్స్ 1 ని మనం ఐడెంటిఫై చేస్తున్నామని అడిగితే ఇక్కడ ఏంటి? మార్క్స్ 0కి బేస్ అడ్రస్ ఏమి ఇచ్చాం మనం? 100 ఇచ్చాం. ఓకే, సో వీడు అడిగిన క్యాలిక్యులేషన్ ప్రకారం బేస్ అడ్రస్ ప్లస్ నెంబర్ ఆఫ్ బైట్స్ ఆక్యుపైడ్ బై ద ఎలిమెంట్స్. నెంబర్ ఆఫ్ బైట్స్ ఆక్యుపైడ్ బై ద ఎలిమెంట్స్. సో ఇక్కడ బైట్ ఎలా ఆక్యుపై చేస్తుంది అని అంటే కనుక యూజింగ్ ఆఫ్ ద డేటా టైప్. సో డిఫాల్ట్ గా ఇంటిజర్ కి 4 బైట్స్ ఆక్యుపై చేస్తుందండి. సో 4 బైట్స్ ఇంటూ ఇండెక్స్ నెంబర్, ఇండెక్స్ ఆఫ్ ద ఎలిమెంట్. సో 90కి ఇండెక్స్ ఎలిమెంట్ ఎంత అండి? 1. అంటే ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా మనకి, అదే అవుతుంది అనమాట. సో అది చేస్తే ఎంత వచ్చింది మనకి? 104. దట్ ఈస్ ద సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ ద మెమొరీ అడ్రస్ 104. ఓకేనా? సో ఇప్పుడు నేను అడిగింది ఏంటంటే 7th ఎలిమెంట్, దీనికి నాకు మెమొరీ అలొకేషన్ అడ్రస్ ఎంత అన్న సంగతి చెప్పాలి. నో క్యాలిక్యులేషన్ చేస్తున్నారా? స్నేహ వాయిస్ బ్రేక్ అవుతుంది. స్నేహ 104 into 7 చేస్తాం సార్. 104 into 7 7 ఇండెక్స్ ఆఫ్ ద ఎలిమెంట్. సో 35 కదా మనకి ఇక్కడ ఉన్నది. సో దాని ఇండెక్స్ అంటే ఎంత? 6 కదా. సో 100 plus 4 into 6. సో ఎంత వస్తుందండి? 172 సార్. 4 into 6 ఎంత? 24. సో దానికి ఏం చేయాలి? 100ని కలపాలి, అంతే కదా. సో 124. సో ప్లస్ లోని ఇంటూలోని ఫస్ట్ ఏది క్యాలిక్యులేషన్ చేయాలండి? ఇలాంటివి వచ్చినాయి అనుకోండి, ప్లస్ ఇంటూ డివైడ్ ఇలాంటివి వచ్చినాయి అనుకోండి, ఫస్ట్ ఏం క్యాలిక్యులేషన్ చేయాలండి? బాడ్మస్ అని ఒక రూల్ ఒకటి ఉంది కదా, ఐడియా ఉందా? హలో, నో నో సార్. ఇప్పుడు మ్యాథమెటిక్స్ లోని అన్ని అర్థమెటికల్ ఆపరేటర్స్ ని ఒకే దాంట్లో వాడితే దాని రిజల్ట్ ని ఐడెంటిఫై చేయమంటే కనుక ఎలా ఐడెంటిఫై చేస్తారు? అంటే మీరు వెళ్తున్నప్పుడు కంటిన్యూషన్ పార్ట్ ఏదైతే ఉంటుందో అదే చూసుకుని వెళ్ళిపోతారా? ఫస్ట్ ప్లస్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ అన్ని యాడ్ చేసుకుంటాం సార్, తర్వాత మైనస్ వాల్యూస్ అని మైనస్ చేసుకుంటాం సార్. ఫస్ట్ ఏం చేయాలంటే ప్రయారిటీ డివైడెడ్ కి ఇంటూకి వస్తుంది. ప్రయారిటీ అవుతుందండి, డివైడెడ్ కి ఇంటూకి వస్తుంది, మల్టిప్లికేషన్ కి వస్తుంది, తర్వాత ప్లస్ కి మైనస్ కి వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న సింబల్లో ప్రయారిటీ ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి? మల్టిప్లికేషన్ కి ఇవ్వాలి. సో 4 into 6 ఎంత? 24. సో 24 కాబట్టి ఏమవుతుంది? 100 plus 24. సో ఎంత అండి? 124. సో ఆబ్వియస్లీ దీని అడ్రస్ ఎంత అవుతుంది? 124 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ గా తీసుకోండి, దీని అడ్రస్ ఎంత అవుతుంది? 4 into 2 8 కాబట్టి 108. దీనిది 112.
దీనిది 116, దీనిది 120, సో దీనిది 124, సో దీనిది 128, 132, 136. బికాజ్ ఆఫ్ 9 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 9 into 4 36 ప్లస్ బేస్ అడ్రస్ ఎంత అండి 136. మెమొరీ అలొకేషన్ సీక్వెన్స్ ఆర్డర్ లో జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఎరే అనేది ఏంటి అని అడిగితే ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్. ఎరే అనేది ఏంటండి ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్. సో ఒక ఆర్డర్ ప్రకారం మాత్రమే జరుగుతుంది. సో ఇక్కడ మెమరీ అలొకేషన్ కూడా మెమరీ రిప్రజెంటేషన్ కూడా ఎలా జరుగుతుంది ఒక ఆర్డర్ ప్రకారమే జరుగుతుంది. సో ఇది సింగిల్ డైమెన్షనల్ ఎరే అయితే ఇలా జరిగిందండి. ఒకవేళ మల్టీ డైమెన్షనల్ అయితే ఇప్పుడు దీనికి మీ స్క్రీన్ మీద కనబడుతున్న దానికి ఎరే రిప్రజెంటేషన్ అంటే మెమరీ రిప్రజెంటేషన్ చేయమన్నారు అని అడిగితే ఎట్లాగా? సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ బేస్ అడ్రస్ ఏం తీసుకుంటారు, సెకండ్ ఎలిమెంట్ ఏంటి, థర్డ్ ఎలిమెంట్ ఏంటి, ఫోర్త్ ఎలిమెంట్ ఏంటి? సో ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి టేబుల్లో నాకు 8th ఎలిమెంట్ ఏది అని అడిగితే మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? సెకండ్ రో ఫస్ట్ కాలమ్ అన్నా సార్. సెకండ్ రో ఫస్ట్ కాలమ్ అన్నా సార్. సెకండ్ రో ఫస్ట్ కాలం 8th ఎలిమెంట్ అవుతుందా సార్? ఎలాగా? సెకండ్ రో నుంచి ఫస్ట్ కాలం చూసుకుంటే 8 ఎలిమెంట్ ఉంది అంటే నెంబర్ 8 ఉంది కాబట్టి అక్కడ 8th ఎలిమెంట్ అంటారా? ఎస్ సార్ అనుకుంటున్నాను సార్. ఓకే, అలా అనుకుంటున్నాం. ఓకే, ఇంకా అంతే సార్. ఎందుకంటే ఫస్ట్ మనం కంప్యూటర్ కూడా వాల్యూస్ ఇచ్చేటప్పుడు రో వైజ్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత కాలం కి షిఫ్ట్ అవుతుంది కదా సార్. సో దట్స్ వై 8th is the 8th ఎలిమెంట్ అనుకుంటున్నారు. ఎస్ సార్. అంతే కదా? ఎస్ సార్. ఓకే, దట్స్ గుడ్. సో యువర్ అనాలిసిస్ ఇస్ వెరీ నైస్. గణేష్ అండ్ స్నేహ బాగానే అనాలిసిస్ చేశారు. అయితే చాలా మందికి కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. మెమరీ రిప్రజెంటేషన్ ఎప్పుడు కూడా అంటే కంప్యూటర్ రో వైజ్ గానే తీసుకుంటుంది కాబట్టి రో వైజ్ గానే డిసైడ్ అవ్వాలా అని చెప్పేసి అని. అందువల్ల ఇక్కడ మెమరీ అలొకేషన్ చేసేటప్పుడు మనకి ఏం చేశారంటే 2 కేటగిరీస్ ఇచ్చారండి. ఆ 2 కేటగిరీస్ ఏంటని అడిగితే రో మేజర్ ఆర్డర్ ఆర్ కాలం మేజర్ ఆర్డర్. సో అడుగుతాడు అనమాట. నాకు ఖచ్చితంగా రో మేజర్ ఆర్డర్ కావాలని అడిగితే మాత్రం మీరు చెప్పినటువంటి 8th ఎలిమెంట్ నెంబర్ 8 వస్తుంది అనమాట అండి. అలా కాకుండా కాలం మేజర్ ఆర్డర్ అడిగారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది నెంబర్ 11 వస్తుంది. నెంబర్ 11 వస్తుంది. కాలం ని మేజర్ గా చేసుకుని చేస్తూ ఉంటారు అనమాట అండి. ఓకేనా? సో ఎగ్జాంపుల్ చూడండి. సో రో మేజర్ ఆర్డర్ క్లియర్ గా నేను ఏం చేశాను, ఒక బాక్స్ వేసి ఉంచాను మీకు. అంటే ఖచ్చితంగా ఈ రో ఫినిష్ అయితేనే అగైన్ మళ్ళీ నెక్స్ట్ ఈ రోలోకి వెళ్తుంది. అంతవరకు రోలోకి వెళ్ళడానికి జరగదు. కాబట్టి ఏం చేస్తుంది ఇక్కడ? సో ఆర్డర్ తీసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇక్కడ మెమరీ అలొకేషన్ చేయమన్నారు అనుకోండి. సో స్టార్టింగ్ 1000 ఇచ్చాడు. ఆబ్వియస్లీ ఇంటిజర్ అనుకుంటే కనుక నెక్స్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది 1004 అవుతుంది. నెక్స్ట్ ఎలిమెంట్ 1008 అవుతుంది. అలా లెక్కేసుకున్నట్లయితే కనుక 8th ఎలిమెంట్ అడ్రస్ ఎంత వస్తుంది అని అడిగితే కనుక 1028. ఎందుకంటే 7 ఇండెక్స్ కాబట్టి 7 into 4 28 కదండి. సో ఇప్పుడు 8 వచ్చేటప్పటికి రో మేజర్ ఆర్డర్ లో ఈ 8 యొక్క అడ్రస్ ఎంత వచ్చింది 1028 మెమరీ రిప్రజెంటేషన్ వచ్చిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాలం తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది చూడండి. సో 1000 అనుకుందాం ఇనిషియల్ అడ్రస్. సో 1000, సో 1004, 1008, 1012, 1016, 1020,
24. అంటే ఇప్పుడు దీని యొక్క మెమరీ అడ్రస్ ఎంత వచ్చిందండి? 24. రో మేజర్లో అయితే ఏమొచ్చిందండి? 28 వచ్చిందండి. కాలం మేజర్లో అయితే కనుక ఎంత వచ్చిందండి? 24 వచ్చింది. ఎందుకని? కాలం మేజర్ వచ్చే సమయానికి మెయిన్గా కాలంని డిక్లరేషన్ చేస్తుంది. కాలం ఇది ఫినిష్ అయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ కాలంలోకి వెళ్తుంది. అంటే లైక్ దట్. ఇది ఫినిష్ అయిన తర్వాత మాత్రమే అగైన్ మళ్ళీ నెక్స్ట్ కాలంలోకి వెళ్తుంది. సో ఎప్పుడైనా సరే మనల్ని అడ్రస్ని ఐడెంటిఫికేషన్ చేసేటప్పుడు అంటే మెమొరీ రిప్రజెంటేషన్ చేయమన్నప్పుడు మల్టీ డైమెన్షనల్ అయితే మీరు అడగాల్సిన ప్రశ్న ఒక్కటే, సార్ నేను ఇంప్లిమెంటేషన్ రో వైజ్గా చేయాలా కాలం వైజ్గా చేయాలా? సో రో వైజ్గా చేయమన్నప్పుడు రో వైజ్గా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్తారు. అంటే ఒక రో ఫినిష్ అయిన తర్వాత రెండో రోని ఒక సీక్వెన్స్ ఆర్డర్లో పెడుతూ ఉంటారు. అదే కాలం మేజర్ అయితే కనుక ఏం చేస్తారండి? ఒక కాలం ఫినిష్ అయిన తర్వాత సెకండ్ వన్ని అగైన్ మళ్ళీ కాలంలో పెడుతూ ఉంటారు. సో ఈ రకంగా మనం మెమొరీ రిప్రజెంటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. మెయిన్ ఇది ఒకటి గమనించుకుంటే 1 డైమెన్షనల్ ఏరేలో ఏ రకంగా అయితే వచ్చిందో తెలిస్తే సెకండ్ ఏదన్నా సరే 2D కానివ్వండి లేకపోతే మల్టీ డైమెన్షనల్ కానివ్వండి అంతా కూడా దేంట్లోకి మారుస్తారు? సింగిల్ డైమెన్షన్లోకే మారుస్తారు. సింగిల్ డైమెన్షన్లోకి మారిస్తేనే అంటే మీకు ఈ విధంగా చేంజ్ చేస్తేనే మీకు మెమొరీ అలొకేషన్ అనేది గుర్తించడం జరుగుతుంది. ఈ విధంగా లేదనుకోండి మెమొరీ అలొకేషన్ గుర్తించడం చాలా డిఫికల్టీ అవుతుంది అనమాట. సో అందువల్ల మన ఎలాంటి ఆర్డర్ అన్నా సరే మనకేం చేస్తున్నారంటే కంపల్సరీగా సింగిల్ డైమెన్షన్లోకి మార్చుకుని దానిని మనం చేయాలి. సో సింగిల్ డైమెన్షన్లోకి మార్చాలి అని అంటే మాత్రం మనకి మేజర్ ఇచ్చింది ఏంటంటే రో మేజర్ ఆర్డర్ కానీ కాలం మేజర్ ఆర్డర్ కానీ రెండాట్లో ఏదో ఒక ఆర్డర్ని ఇంప్లిమెంటేషన్ అనేది మనం చేయాలన్నమాట. ఓకేనా? సో దిస్ ఇస్ ద మెమొరీ రిప్రజెంటేషన్. ఇది మాక్సిమం 5 మార్క్ క్వశ్చన్లో వస్తుందండి. సో దానికోసం మీకు మళ్ళీ చెప్తున్నాను, 5 మార్క్ క్వశ్చన్లో వస్తుంది కాబట్టి రిప్రజెంటేషన్ చెయ్యండి అని అడిగితే మాత్రం మీరు చేయాల్సింది ఏంటంటే ద ఫస్ట్ మెమొరీ రిప్రజెంటేషన్ ఇన్ సింగిల్ డైమెన్షనల్ అరేలో ఏ రకంగా చేస్తున్నారు అన్నది ఒకటి నార్మల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో ఇందులో ఉన్నటువంటి ఒక ఎలిమెంట్ బేసిక్ తీసుకోండి, దాని యొక్క ఇండెక్స్ తీసుకోండి, ఇండెక్స్ డిక్లరేషన్ చేయండి, అప్పుడు మెమొరీ అలొకేషన్. మీరు బేస్ ఏదైతే పెట్టుకుంటున్నారో బేస్ని బేస్ చేసుకుని రిమైనింగ్ అడ్రస్లు అన్నీ వస్తాయి. ఓకే, దానికి మీకు కావాల్సినటువంటి నేను హైలైట్ చేసినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఇదంతా కూడా మీకు గుర్తుండాలి. కంపల్సరీగా ఏది బేస్ చేసుకుని చేస్తున్నామన్న సంగతి తెలియాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ మిగిలిన అన్ని ఎలిమెంట్స్కి కూడా ఇది ఎలాగైతే రాశారో అలాగే రాయాలి. మార్క్స్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు 100 ప్లస్ 4 into 2 ఈక్వల్స్ టు 108. ఓకేనా? సో ఈ విధంగా మనం చేయగలగాలన్నమాట అండి. అండ్ కమింగ్ టు ద 2 డైమెన్షనల్ అరేలో ఎలా తీసుకుంటున్నారు అని అడిగితే మాత్రం మేజర్గా అయితే కనుక రో మేజర్ ఆర్డర్ ఉంటుంది, కాలం మేజర్ ఆర్డర్ ఉంటుంది. సో రో మేజర్ ఆర్డర్ అంటే మస్ట్ బి కంప్లీటెడ్ రో బై రో. ఇక్కడ తీసుకోవాల్సిన సీక్వెన్స్ ఏంటండి? రో బై రో. సో ఒక రోలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని పెడితే అగైన్ మళ్ళీ నెక్స్ట్ రోలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా దాని సీక్వెన్స్ ఆర్డర్లో యాడ్ అవుతూ ఉంటాయి అనమాట అండి. అదే కాలం మేజర్ ఆర్డర్ అయితే మాత్రం ఏం చేస్తుంది? ఎవ్రీథింగ్ కాలం బై కాలం, కాలం బై కాలం, కాలంలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని రాస్తారు. అగైన్ ఆ ఎలిమెంట్స్ పూర్తవగానే దాని కంటిన్యూషన్ సెకండ్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని వస్తాయండి, దాని కంటిన్యూషన్ థర్డ్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని వస్తాయి. ఈ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే కనుక మనకి 5 మార్క్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? మాక్సిమం కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్ కిందే కనబడింది, ఎందుకంటే నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని చూశాను. అందులో ఇదొక క్వశ్చన్ కింద మాత్రం కంపల్సరీగా వస్తుంది. సో దృష్టిలో పెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద ఎరే. ఎరేలో అడ్వాంటేజెస్ ఏంటి అని అడిగితే ద మెయిన్ అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక సింగిల్ నేమ్ తోటి డేటా ఐటమ్స్ని ఎక్కువగా స్టోర్ చేస్తున్నాము. మీరు డిక్లరేషన్ చేసుకుంటే ఒక సింగిల్ నేమ్ తోటే, ఫర్ ఎగ్జాంపుల్ A1 A2 A3 అని అక్కర్ లేకుండా
ఏ ఆఫ్ సైజ్. అంటే ఇక్కడ 5 ఎలిమెంట్స్ కి కూడా నేమ్ ఏముంటుందండి? ఏ ఉంటుంది. ఏముంటుందండి? ఏ ఉంటుంది. అగైన్ వీటిలన్నిటికి డేటా టైప్ ఏం తీసుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ తీసుకుంటున్నారు అనుకోండి, అంటే ఈ 5 వాటికి కూడా ఏముంటుందండి? ఇంటే ఉంటుంది. సో ఈ రకంగా మనం ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మల్టిపుల్ డేటా ఐటమ్స్ ని డిఫరెంట్ గా రాయక్కర్ లేకుండా చాలా సింపుల్ గా మనం రాయొచ్చు. అలాగే అవసరమైతే ఒక పర్టికులర్ ఎలిమెంట్ యొక్క రిజల్ట్ని మాత్రమే మనకు చూపించాలని అడిగారు అనుకోండి, మీరు అడగచ్చు బేస్డ్ ఆన్ ద ఇండెక్స్ నెంబర్. ఇండెక్స్ నెంబర్ తోటి మీకు కావాల్సిన ఎలిమెంట్లోకి మీరు ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఖచ్చితంగా 0 నుంచి వెళ్ళాలా సార్, 0, 1, 2, 3, 4, 5, 6 ఇలాగే వెళ్ళాలా సార్ అని అక్కర్లేదండి. సో మీరు కావాలనుకుంటే కనుక ఎలా చేసుకోవచ్చు? కావలసినటువంటి అడ్రస్ ఏదైతే ఉంటుందో మీకు ఆల్రెడీ ఒక్కసారి ప్రీవియస్ క్లాస్లో తీసుకున్నట్లయితే కనుక ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ గమనించండి, నేను అవుట్పుట్ ఏమడిగాను ఇక్కడ? ఏ ఆఫ్ 5 అంటే డైరెక్ట్గా దేన్ని యాక్సెస్ చేశానండి? ఏ ఆఫ్ 5ని యాక్సెస్ చేశాను. అంటే అవుట్పుట్ ఏమొస్తుంది? 6 వస్తుంది. అంతేగాని పర్టికులర్గా నాకు 0 దగ్గర నుంచి 6 వరకు వచ్చిన తర్వాత ఆ 6నే నాకు చూపించాలని సంథింగ్ నేను అడగట్లా. డైరెక్ట్గా అడ్రస్ లొకేషన్ క్రియేట్ అయిపోయింది కాబట్టి ఆబ్వియస్లీ నేను ఏం చేస్తున్నానండి? ఏ ఆఫ్ 5 దగ్గర ఆటోమేటిక్గా రిజల్ట్ని యాక్సెస్ చేస్తున్నాను. సో అదే మనకి సెకండ్ అడ్వాంటేజ్ అండి. అడ్వాంటేజెస్లో తీసుకున్నట్లయితే కనుక సెకండ్ అడ్రస్ ఏంటని అడిగితే కెన్ బి యాక్సెస్డ్ ర్యాండమ్లీ యూజింగ్ ఇండెక్స్ నెంబర్. మీరు ఎలా కావాలంటే అలాగా చేసుకోవచ్చు. అలాగే ఎరేస్ ఎలొకేట్ మెమొరీ ఇన్ కంటిన్యూయస్ మెమొరీ లొకేషన్స్. ఎక్కడ కూడా బ్రేక్ ఇస్తుందండి, ఖచ్చితంగా ఏం చేస్తుందండి? 1 by 1 చేసేస్తుంది. అయితే లొకేషన్ చేసిన తర్వాత దానికి ఏమైనా ఎక్స్ట్రా మెమొరీ అడుగుతుందా? ఇంకా అసలు ఎరేకి ఇంక మెమొరీ అడగదు. ఎక్కడ వరకు కావాలి మీకు? అంతవరకు. అంటే ఒకవేళ మీరు ఎలిమెంట్ ఎంటర్ చేసి ఉంటే ఎలిమెంట్ లొకేషన్ చూపిస్తుంది. ఎలిమెంట్ ఎంటర్ చేసుకోలేకపోతే నల్ అని చెప్పి చూపిస్తుందండి. నల్ అంటే ఎటువంటి రికార్డు లేదు, మీరు ఏమీ ఎంటర్ చేయలేదు కాబట్టి ఇట్స్ నల్ పాయింట్. అయినా దానికి కూడా మెమొరీని అలొకేషన్ చేసే ఉంచేస్తుంది అనమాట అండి. ఓకేనా? అండ్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఏంటని అడిగితే ఎరేస్ని ఇక్కడ మన అదర్ డేటా స్ట్రక్చర్స్ అన్నీ కూడా రాయాలి అని అంటే లింక్ లిస్ట్ రాయాలన్నా, స్టాక్ రాయాలన్నా, క్యూ రాయాలన్నా, ట్రీ రాయాలన్నా, గ్రాఫ్ రాయాలన్నా మనం ఎరేని ఉపయోగించే రాస్తారు. ఎరేని ఉపయోగించే ఆ మిగిలిన అన్ని కూడా రాయాలన్నమాట. అంటే లింక్ లిస్ట్ రాయాలని అంటే లింక్ లిస్ట్ లో డేటాను ఎలా స్టోర్ చేయాలని అంటే విత్ ద సపోర్ట్ ఆఫ్ ఎరే. వితౌట్ ఎరే మన లింక్ లిస్ట్ రాయడానికి అవకాశం ఉండదు. వితౌట్ ఎరే మనం గ్రాఫ్ రాయడానికి అవకాశం ఉండదు. వితౌట్ ఎరే మన స్టాక్ రాయడానికి అవకాశం ఉండదు. ఇంప్లిమెంటేషన్ డిఫరెంట్ అండి. ఎలాగైనా సరే చేయొచ్చు. మెథడ్స్ అందులో ఉన్న మెథడ్స్ ఆధారంగా చేసుకుని దాని తర్వాత ఏంటి చూసుకోవచ్చు. కానీ అందులో ఏం రాయాలన్నా సరే మనకి ఎరే అనేది ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక మేజర్ బేసిక్ అడ్వాంటేజ్ అనమాట. అండ్ ఆల్సో నోన్ 2-dimensional ఎరే అని అయితే కనుక మనం ఏమని పిలుస్తున్నాం అండి? మ్యాట్రిసెస్ రిప్రజెంటేషన్ చేయాలి అని అంటే మాత్రం వి మస్ట్ బి 2-dimensional ఎరే. ఓకే, అండ్ కమింగ్ టు ద డిజడ్వాంటేజెస్ తీసుకున్నారనుకోండి, ఎరేలోని ముందుగానే మనకి ఎన్ని ఎలిమెంట్స్ కావాలో ఎంటర్ చేసుకోవాలి ముందుగానే. సో అంటే మీరు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని నాకు ఎరే సైజ్ ఇంత ఉండాలి అని చెప్పాలి. వన్స్ అది ఎంటర్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ మనం మార్చడానికి అవకాశం ఉండదు. ఎందుకనంటే ఆల్రెడీ మెమొరీ అలొకేషన్ జరిగిపోతుంది. ఇక మెమొరీ అలొకేషన్ మళ్ళీ దాన్ని మార్చాలి, నాకు అది ఇంక్రీజ్ చేయాలి లేదా డిక్రీజ్ చేయాలన్న సమస్య ఉండదు. వన్స్ అలాట్ అయిపోయిందంటే కనుక ఇట్ మస్ట్ బి అలాటెడ్ అంతే. ఓకేనా? సో అది మేజర్. దాన్ని బేస్ చేసుకునే రిమైనింగ్ అన్నీ ఉంటాయండి. ఎందుకంటే ఎరే అనేది ఏంటి? స్టాటిక్ స్ట్రక్చర్. స్టాటిక్ అంటే మీన్స్ ఫిక్స్డ్. దాన్ని మళ్ళీ మనం మార్చలేము. మీరు వన్స్ ఫిక్స్ చేశారని అంటే ఆ ప్రాజెక్ట్ కి ఎరే అంతే ఉంటుంది.
ఒకవేళ మార్చాల్సిన అవసరం వచ్చినా కూడా చాలా డిఫికల్టీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనండి. అలాగే ఇందులోని ఇన్సర్షన్ డిలీషన్స్ ఆర్ కూడా క్వైట్ డిఫికల్టీ, చాలా డిఫికల్టీ అండి. ఎందుకనంటే ఒక మధ్యలో ఒక చిన్న పాయింట్ కనుక మనకి యాడ్ అవ్వాలి అని అనుకున్నారనుకోండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది మనకి మార్క్స్ 9 వరకు పెట్టాను. ఇప్పుడు నాకు మార్క్స్ 10 కావాలన్నాను అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఇనిషియలైజేషన్ మార్చేసుకోవాలి. అంటే ఇనిషియలైజేషన్ ఏం చేయాలి? 10 దగ్గర నుండి 11లోకి మార్చాలి. మనం ఆల్రెడీ అనుకుంటున్నాం ఇదంతా కూడా ఎలకేషన్ చేయాలంటే కనుక డిఫికల్టీ, కానీ తప్పలేదు, చేయాల్సి వచ్చింది. ఓకే, చేశారు. ఇక్కడ ఎక్కడో మార్క్స్ 5 దగ్గర ఎంటర్ చేయాలి అనుకున్నారనుకోండి మధ్యలోని. ఇప్పుడు ఈ 11 ఏం చేయాలంటే 12లోకి పంపించాలి. 52 ఏం చేయాలంటే 9లోకి రావాలి. ఇది ఇక్కడికి రావాలి, ఇది ఇక్కడికి రావాలి, ఆ తర్వాత ఇది ఇక్కడికి వస్తే ఇక్కడ ఖాళీ అవుతుంది. కాబట్టి మనం ఎంటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంత డిఫికల్టీ ప్రొసీజర్ ఉంటుంది అనమాట అండి. ఓకేనా? సో ఇలాంటి ఎలిమెంట్స్ ని యాడ్ చేయడానికన్నా లేకపోతే ఇది చేయడానికన్నా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇది మేజర్ డిసడ్వాంటేజ్ అయ్యిందండి. ఈ డిసడ్వాంటేజ్ నెక్స్ట్ మనం చెప్పుకోబోయే లింక్డ్ లిస్ట్ కి అడ్వాంటేజ్. సో అంటే ఇక్కడ మధ్యలో ఒక ఇన్సర్షన్ పాయింట్ చేయాలన్నా డిలీషన్ పాయింట్ చేయాలన్నా కూడా డిఫికల్టీ ప్రాసెస్ అయిపోతుందండి. ఆ డిఫికల్టీ ఉండకూడదు, మెమొరీ అనేది డిస్టర్బెన్స్ కాకూడదు అనే ఉద్దేశంతో మనం కమింగ్ లింక్ లిస్ట్ అనే కాన్సెప్ట్ ని డిజైన్ చేయడం చేశారు. ఓకేనా? సో లింక్ లిస్ట్ అంటే ఏంటి అనే సంగతి మనం క్లాస్లో తెలుసుకున్నప్పుడు ఎరేకి లింక్ లిస్ట్ ఉన్న వేరియేషన్ ఏంటో తెలుస్తుంది మనకి. ఓకే, సో ఇది మేజర్ డిసడ్వాంటేజెస్ అండి. దెన్ అప్లికేషన్స్ అంటే దీన్ని ఎలా వాడుతున్నాము అంటే మాక్సిమం అడ్వాంటేజెస్ లో ఏదైతే ఉంటున్నాయో అవే మనం మేజర్ చేసుకోవాలండి. ఓకేనా? సో ఏంటి ఇక్కడ సేమ్ డేటా టైప్ లో డేటా ఎలిమెంట్స్ ని స్టోర్ చేస్తున్నాము. అలాగే మల్టిపుల్ వేరియబుల్ నేమ్స్ కాస్త సింగిల్ నేమ్ కింద మారుస్తున్నాము. అంటే మల్టిపుల్ వేరియబుల్ నేమ్స్ అక్కడ లేకుండా ఒక సింగిల్ వేరియబుల్ నేమ్ తోటే మనం టోటల్ గా అంతా కూడా ఎంటర్ చేస్తూ ఉంటున్నాము. అంటే కన్ఫ్యూజన్ అనేది ఉండదు, చాలా సింపుల్ గా జరిగిపోతూ ఉంటుంది. అయితే ఎరేస్ లోని సార్టింగ్ ఎలిమెంట్స్ కూడా చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్నటువంటి డిఫరెంట్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సార్టింగ్ చేసుకోవచ్చు. ఆ సార్టింగ్ చేయడానికి టెక్నిక్స్ వాడుతూ ఉంటారు. ఎలాగా? బబుల్ సార్ట్ అని కానీ, ఇన్సర్షన్ సార్ట్ అని కానీ, లేదా సెలెక్షన్ సార్ట్ అని కానీ, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనం ఎరేస్లోని సార్టింగ్ టెక్నిక్స్ వాడి మనం చేసుకోవచ్చు. సో ఇంకొక మాట చెప్పాను, ఎరే అంటే ఓన్లీ ఎరేలోనే వాడతారా అంటే కాదండి. ఎరేని ఎక్కడెక్కడ ఉపయోగించవచ్చు అని చెప్పాను? లింక్ లిస్ట్ లో ఉపయోగించవచ్చు, లేకపోతే స్టాక్ లో ఉపయోగించవచ్చు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎరేని లింక్ లిస్ట్ లో, స్టాక్ లో, క్యూలో, ట్రీలో, గ్రాఫ్ లో. సో ఇందులో ఎక్కడైనా సరే ఎరే ఉపయోగించవచ్చు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎక్కడైనా సరే సార్టింగ్ టెక్నిక్స్ కావాలి అని అంటే మాత్రం ఈ సార్టింగ్ టెక్నిక్స్ ని మనం వాడటం జరుగుతుంది అనమాట అండి. ఓకేనా? అండ్ కమింగ్ టు ద మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ ని కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఎరేస్ ని ఉపయోగించి ఏం చేస్తారండి? మ్యాట్రిక్స్ ఆపరేషన్స్. సో 1 డైమెన్షనల్ కావచ్చు, 2 డైమెన్షనల్ కావచ్చు. డేటాబేస్ లో రికార్డ్ ని స్టోర్ చేయాలి అని అంటే, డేటాబేస్ లో రికార్డ్ ని స్టోర్ చేయాలి అని అంటే మెయిన్ ఇంపార్టెంట్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ ద్వారానే టోటల్ గా రికార్డ్ ని స్టోర్ చేస్తూ ఉంటారు. ఎందుకనంటే రికార్డ్ అని అనగానే, డేటాబేస్ అని అనగానే మనకు ఒక ఐడియా వస్తుందండి. మేజర్ ఒక కాలం హెడ్ ఉంటుంది, అందులో మనం ఒక్కొక్కటి ఇన్ఫర్మేషన్ ఏం చేస్తూ ఉండాలండి? ఫిలప్ చేసుకుంటూ ఉండాలి. ఏ కాలం అడిగితే ఆ కాలంకి ఇన్ఫర్మేషన్ రాయాలి. ఆ కాలం దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అంటే నల్, లేదు అంటే మీన్స్ నల్, అంతే. అంతేగాని లేదు కాబట్టి నెక్స్ట్ కాలంని ఇందులో ఫిల్ చేయకూడదు. సో డిఫాల్ట్ గా జరుగుతున్నాయి కాబట్టి. ఓకేనండి? అండ్ రెండోది ఏంటంటే సిపియు షెడ్యూలింగ్. సిపియు షెడ్యూలింగ్ ఎందుకనంటే నేను ఆల్రెడీ చెప్పాను, మెమొరీ అలొకేషన్ జరుగుతుంది.
సో మెమరీ అలొకేషన్ జరిగినప్పుడు 1 by 1 అడ్రస్ అవ్వడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే అడ్రస్ ఇచ్చారో ఆటోమేటిక్ గా మన కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది, ఓకే ఇతను ఈ అడ్రస్ ఇచ్చారు కాబట్టి ముందు దీని పెర్ఫార్మెన్స్ చేయాలి, సెకండ్ ఇది ఇచ్చారు కాబట్టి దీని పెర్ఫార్మెన్స్ చేయాలి, థర్డ్ ఇది ఇచ్చారు కాబట్టి దీని పెర్ఫార్మెన్స్ చేయాలి. అలాగా సిపియునే షెడ్యూలింగ్ చేస్తుంది. అంటే ప్రాసెసింగ్ యూనిట్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనుకుంటున్నాం చూసారా, అదే షెడ్యూలింగ్ చేసి మనకు పెడుతూ ఉంటుంది అనమాట. అండ్ కమింగ్ టు ద అగైన్ మళ్ళీ చెప్తున్నాను, arrays అనేది used to implement other data structures like stack, queue, heaps, hash tables, ఏదన్నా సరే ఇట్లాంటి ఏ ఉన్నా సరే అన్నిటికి కూడా మనకి array అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, సో ఈ arraysని ఉపయోగించుకుంటే మనం ఆల్రెడీ దీంట్లో కొన్ని ఆపరేషన్స్ కూడా ఉంటాయి అని చెప్పుకున్నాం. సో ప్రతిదీ నెక్స్ట్ లింక్ లిస్ట్లోకి వెళ్ళినట్లయితే కనుక ఆటోమేటిక్గా ఆపరేషన్స్ రాయాలి, స్టాక్లోకి వెళ్ళినట్లయితే కనుక ఆపరేషన్స్ రాయాలి. అవన్నీ రాయాలంటే ముందే అరేస్లోనే ఆపరేషన్స్ అన్నీ ఇవే ఆపరేషన్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం అండి స్టార్టింగ్లోనే. డేటా స్ట్రక్చర్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇందులో మనకు ఉన్నట్టే. సో ట్రావర్సింగ్ మీన్స్ విజిట్ ఆల్ ద ఎలిమెంట్స్, విజిట్ ఆల్ ద ఎలిమెంట్స్, అన్ని ఎలిమెంట్స్ ని కూడా మనం చూడొచ్చు 1 by 1. A0 ఉంది, A1 ఉంది, A2 ఉంది, A3 ఉంది, A4 ఉంది, 1 by 1 అన్ని చూసుకుంటూ ఉండే విధానాన్ని ఏమంటున్నాం మనం, ట్రావర్సింగ్ అంటున్నారు. అంటే జనరల్ అరే ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దట్స్ ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రావర్సింగ్. లేదు నేను వాల్యూస్ని ఎంటర్ చేయాలి, ఇన్సర్ట్ చేయాలి, మధ్యలో ఎక్కడో పెట్టాలి అని అనుకుంటే మాత్రం వీఆర్ యూజింగ్ టు ద ఇన్సర్షన్ ఆపరేషన్. లేదు ఒక అరేలో నుంచి మధ్యలో ఏదో ఒక ఎలిమెంట్ని తీసేయాలని అనుకున్నారనుకోండి, డిలీషన్ ఆపరేషన్. లేదు రీఅరేంజ్మెంట్ ఆఫ్ ద వాల్యూస్, నేను ఎంటర్ చేయడం చాలా డిఫరెంట్గా ఎంటర్ చేశాను, కానీ ఏదో ఒక ఆర్డర్ని బేస్ చేసుకుని ఆ ఆర్డర్లోని టోటల్ డేటా కావాలి అని అనుకుంటే మాత్రం సార్టింగ్ అనుకుంటే మాత్రం ఏంటండి, సార్టింగ్ రావాలన్నమాట. అండ్ కమింగ్ టు ద సెర్చింగ్, ఫైండింగ్ చేయడం. సో టోటల్గా మన దగ్గర ఎక్కడో ఎలిమెంట్ ఉంది, ఎరోలో ఎక్కడో ఎలిమెంట్ ఉంది, ఆ ఎలిమెంట్ ఏంటి, పర్టికులర్ అడ్రస్ ఆఫ్ ద ఇండెక్స్ దాంట్లో ఉన్న ఎలిమెంట్ ఏంటి అని అడిగితే మాత్రం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడే టెక్నిక్స్ ఏంటి అని అడిగితే లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్. ఏమిటండి లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్ అంటే 1 by 1 చెక్ చేసేదేమో లీనియర్. అలా కాకుండా ఖచ్చితంగా బేస్డ్ ఆన్ ద మేజర్ నోడ్ అండ్ సబ్ నోడ్స్ అని కనుక అడిగారు అని అడిగితే ఈజ్ కాల్డ్ బైనరీ సెర్చ్. సో ఇలాగా అరేలోని మనం ఆపరేషన్స్ని వాడటం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ లింక్ లిస్ట్ చెప్పుకునేటప్పుడు లింక్ లిస్ట్లో ఇన్సర్షన్ ఎట్లా చేస్తారు, దానికి ఏ రకంగా చేయాలి, డిలీషన్ ఎట్లా చేస్తారు, ఏ రకంగా చేయాలి, ఇవన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద array class. And coming to the tomorrow we'll discuss about what is linked list and what are the types of the linked list. ఈ టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ నేను ఈ పీపీటీని కంప్లీట్గా షేర్ చేస్తాను మీకు.